కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసిన టీడీపీ మూడో జాబితాలో ఏదైతే మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థిని కూడా ప్రకటించడం జరిగింది. ఎవరైతే అక్కడ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వసంత కృష్ణప్రసాద్ పేరును ఖరారు చేస్తూ టీడీపీ ప్రకటించడం జరిగింది. అయితే ఆ నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురు కూడా టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తూ ఉన్నారు. అందులో ప్రథమంగా మనం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గురించి చెప్పుకోవచ్చు. అందులో ఆయన 2014 నుంచి 19లో కూడా టీడీపీ ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలుపొందడం జరిగింది. ఆ కాలంలో 5 సంవత్సరాల పాటు జలవనరుల శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేయడం కూడా జరిగింది. ఆయన ప్రధానంగా అక్కడ టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కూడా కనిపించింది. ఆయనతో పాటు బొమ్మసాని సుబ్బారావు అనే ఆయన కూడా టికెట్కు సంబంధించి ఆశించారు. ఆయన దాదాపుగా కూడా జక్కంపూడి ఖాళీలో కూడా అట్లాగే సంబంధించి అంతేకాకుండా ఆయన సర్పంచ్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. 3 నుంచి 4 సార్లు ఆయన సర్పంచ్గా పనిచేశారు. కంపల్సరిగా స్థానికుడిగా తనకు టికెట్ వస్తుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే వైసీపీ నుంచి రీసెంట్గా జాయిన్ అయిన ఎవరైతే వసంత కృష్ణప్రసాద్ను కన్ఫర్మ్ చేస్తూ కూడా మూడో జాబితాలో ఆయన పేరును విడుదల చేయడం జరిగింది. దీనిపైన కూడా ఏదైతే సీనియర్ నేతగా మైలవరం నుంచి కూడా ఆయన గతంలో పోటీ చేసి 2014-19లో పోటీ చేసి గెలుపొంది మంత్రిగా పనిచేయటం, అలాగే 2019లో టీడీపీ తరఫు నుంచి అభ్యర్థిగా ఆయన పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆయన కూడా మరోసారి టికెట్ వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ సర్వేల ప్రకారం దాదాపుగా 4 సార్ల నుంచి 5 సార్ల వరకు మైలవరం నియోజకవర్గంలో సర్వే కూడా టీడీపీ అధిష్టానం నిర్వహించడం జరిగింది. ఇటు వసంత కృష్ణప్రసాద్ పేరుతో పాటు దేవినేని ఉమామహేశ్వరరావు పేరుని, అలాగే బొమ్మసాని సుబ్బారావు పేరుని కూడా సర్వే నిర్వహించడం జరిగింది. సర్వే బేస్ చేసుకొని అక్కడ ఉమాకు కొంచెం సర్వేలో అనుకూలంగా రాకపోవడంతోనే అక్కడికి వసంత కృష్ణప్రసాద్కి టికెట్ ఖరారు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇదే సందర్భంలో తనకైతే ఒక హామీ కూడా ఇచ్చినట్టు కూడా టీడీపీ అధిష్టానం నుంచి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆయనకి ఎమ్మెల్సీగా ఇచ్చి తర్వాత మంత్రిగా క్యాబినెట్లోకి తీసుకుంటామంటూ కూడా ఆయనకి హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే దీనిపై అధికారికంగా టీడీపీ ప్రకటించినప్పటికీ కూడా ఆయన అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో ఆయనకి కన్ఫామ్గా ఒక హామీ అయితే ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇంటర్నల్గా మనకున్న సమాచారం ప్రకారం ఆయనకి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతో పాటు మంత్రిగా కూడా కల్పించినట్లు కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా బొమ్మసాని సుబ్బారావు కూడా క్లియర్గా అతను పార్టీకే పనిచేస్తానని కూడా చెప్పడం జరిగింది. దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఎవరికి టికెట్ ఇచ్చినా కంపల్సరీగా పార్టీ కోసం పనిచేస్తామంటూ కూడా దేవినేని కూడా ప్రకటించడం జరిగింది. టికెట్ రాకముందు ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారనేది కొంత తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే కంపల్సరీగా మేము టీడీపీకి అనుకూలంగా ఉన్నాము, టీడీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మేము కంపల్సరీగా పనిచేస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి వాళ్ళు ఇంతవరకు అయితే స్పందించిన దాఖలు అయితే లేవు. కానీ నియోజకవర్గంలో అయితే టీడీపీ నేతలు కార్యకర్తలు అయితే ఒక పండగ వాతావరణంలో తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వసంత కృష్ణప్రసాద్కి సంబంధించి కంపల్సరీగా అక్కడ అభ్యర్థి గెలుపొందుతారనే ఉద్దేశంతోనే అక్కడ ఆయనకు టికెట్ ఇచ్చినట్టుగా కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దేవినేని ఉమామహేశ్వరరావు ఎలా స్పందిస్తారు ఏంటి అనేది కొంత సమయం అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.